నవీన్ యాదవ్ గారు గెలుపు దిశగా వెళ్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా మొదటి నుంచి తెలిసిందే నవీన్ యాదవ్ గెలుస్తాడని ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓటేయాలన్నారు. వాళ్ళు 3 ఏళ్ళు ఉంటారని మాకు ఓటేసారు. క్యాండిడేట్ కూడా మంచి వ్యక్తి, పి జనార్దన్ రెడ్డి విధంగా పనిచేసాడు. దానికి ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ 100 కోట్లు కూడా మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామన్నారు. అవన్నీ నమ్మి ఓటేశారు. ఆ ఓటేస్తే అభివృద్ధి కాదు అని కేటీఆర్ చాలా కేటీఆర్ కు తెలిసిపోయింది. ఈ లెసన్ తెచ్చుకొని ఇక పాత మాటలు వదిలేసేమని. ఇక మీరేం చేయలేరు కాబట్టి 10 ఏళ్లలో మీకు ఆల్రెడీ శిక్ష ఇచ్చిండ్రు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మరని చెప్పగలుగుతారు. రైట్. కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్లు వచ్చి ఇల్లు గులగొడతాయని కేటీఆర్ చెప్పాడు. అవన్నీ లేదు. హైడా చాలా మంచి పని చేస్తుంది. ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకుని తీసుకుంటున్నారు. పేదోళ్ల భూములు ఎవడు గులగొట్టలే. వీళ్ళు ఖాళీ అబద్దాలు చెప్పడం మొదలు పెట్టిరు. ప్రజలు దాన్ని నమ్మలేరు కాబట్టి జూబ్లీ ఎలక్షన్ లో మెజార్టీ మాకు వస్తుంది అనేది నా ఉద్దేశం. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా ఇలాంటి గెలిపే ఈ ఊపే అందులో వస్తుంది కదనే. దీనికి చెప్పేదేంటి, ప్రజలు ఎక్కడ అరే ఇది బాగున్నది అన్నప్పుడు అట్టే వస్తారు. తప్పనిసరిగా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ కార్పొరేషన్ కూడా తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం.